విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు, దేవుని సన్నిధిని మర్చిపోకూడదు, దాన్ని పరిశుద్ధంగా ఎంచాలి. చెప్పాను కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన మందిరము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఆయన మందిరాన్ని పరిశుద్ధంగానే ఎంచాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోకూడదు, దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మేలులు ఉంటాయి, అవి మనం పొందుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఉంటే కాదు, ఇళ్ళ దగ్గర ఉంటే కాదు, పనికి వెళితే కాదు, ఫంక్షన్కి వెళ్తే కాదు, ఎక్కడికి వెళ్తే ఈ దీవెనలు రావండి. నలుగురితో ఉంటే ఈ దీవెనలు రావు. దేవుని మందిరంలోనే ఉంటేనే మేలులు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి వస్తేనే మేలులు మోసుకుని పోగలం. దేవుని మందిరానికి వస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మందిరానికి వస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ మేలులతో కూడా నీవు అభివృద్ధి పొందుతావు. ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇస్తుంది యెహోవా. ఆశీర్వాదము ఏమిస్తుంది? నువ్వు ఎంత ఆశీర్వాదం పొందుకుంటావు, నీవు అంత ఐశ్వర్యవంతుడు అవుతావు, అంత ఐశ్వర్యవంతురాలు అవుతావు. ఆమేన్, హల్లెలూయా.